బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి టీ పాలక మండల సభ్యులు భానుప్రకాష్ రెడ్డి గారు ఈరోజు చూస్తారు అంటూ గంగమ్మ జాతరలో ఏదైతే బలిస్తామో పోతులు బలిస్తామో అలాగా రపరప నరుగుతామనే విధంగా ఆ పోస్టర్లు ఏదైతే ఆ ర్యాలీలో కూడా కలకలం రేపిన పరిస్థితి. టీటీడీ పాలక మండలి సభ్యులు భానుప్రకాష్ రెడ్డి గారు ఉన్నారు. భానుప్రకాష్ రెడ్డి గారు సార్ చూద్దాం, నిన్నేదో ఏదైతే ఎన్నికల దాచుకున్న డబ్బు వేల కోట్లు ఉంది కాబట్టి ఎంతైనా ఖర్చు పెట్టొచ్చు. ఖర్చు పెట్టినటువంటి డబ్బుతో ఇలా మంది మార్బలాన్ని వెంట పెట్టుకుని జగన్మోహన్ రెడ్డి ఓదార్పు యాత్రలు చేస్తున్నాడు. అసలు మొన్న జరిగినటువంటి సంఘటన చాలా బాధాకరమైన సంఘటన. ఒక వ్యక్తి 2029లో మేము అధికారంలోకి వస్తే మేము రెపరెప నరుక్కుంటూ పోతాం ప్రత్యర్థి పార్టీ వాళ్ళని చెప్తే పిలిచి బుద్ధి చెప్పాల్సింది పోయి పిలిచి గడ్డి పెట్టాల్సింది పోయి అది మంచిదే అని చెప్పి సమర్థించడంలో ఉన్నటువంటి అర్థం నాకైతే అర్థం కావట్లేదు. దీన్ని బట్టి ఆయన మానసిక స్థితి, స్ప్లిట్ పర్సనాలిటీ అంటే జగన్మోహన్ రెడ్డి నిజస్వరూపం బయటపడిందని చెప్పి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు భావిస్తున్నారు. అంటే గొడ్డలి పోటీని గుండె పోటీగా మార్చినటువంటి ఈ గనులో ఏ విధంగా రాబో రోజుల్లో అధికారంగాన్ని వస్తే ఈ విధంగా అరాచక పాలన, రాజకీయాలంటే ఆదర్శంగా ఉండాలి. ఇలా అరాచకం కాదు జగన్మోహన్ రెడ్డి. కాబట్టి నేను కేవలం 11 స్థానాలకు పరిమితం చేశారు. ప్రతిపక్ష నాయకుడు హోదా కూడా నీకు ఇవ్వకుండా పురంధర శాసనసభ్యుడుగా నువ్వు మిగిలిపోయావు. ఇంకా నీ అహంకారం కింద దిక్కుండా ఇంకా నువ్వు ఓదార్పు యాత్రల పేరుతో శాంతి భద్రతలకు విఘాతం కలిగించాలని చెప్పి చూస్తున్నావు. ఒకటి రాసి పెట్టుకో, ఎప్పుడు ఎన్నికలు వచ్చినా సరే నీ జీవితంలో జైత్ర యాత్ర మాత్రం ఉండదు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు నిర్ణయం చేసుకున్నారు. 2019లో విధ్వంసంతో మొదలుపెట్టినట్టు నీ పరిపాలన అంతం చేశారు 2024లో. కాబట్టి అంతాన్ని సమాధి చేసేశారు, భూస్థాపితం చేశారు, మీ ఫ్యాన్ రెక్కల్ని ఇంచేశారు. మీ జీవితాంతం ఓదార్పు యాత్రలకి సరిపోతుందే తప్ప మీ జీవితంలో జైత్ర యాత్ర ఉండదని చెప్పి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు తీర్పిచ్చారు. అంటే జగన్మోహన్ రెడ్డి ప్రజల్లోకి వెళ్తుంటే ప్రభుత్వం అడ్డుకుంటుందని కూడా చెప్తున్నారు. దీన్ని ఎక్కడ అడ్డుకున్నామని చెప్పి నిన్న కేవలం 5 వాహనాలతో వెళ్తామని చెప్పి అనుమతి కోరారు. కొన్ని వందల వాహనాలతో దాచుకున్న డబ్బుతో దాని వెనకాల తీసుకుపోయినా మేము ఎక్కడ అడ్డుకోలేదు. కానీ అంబటి రాంబాబు ఒక మంత్రిగా ఉండి ఒక ప్రజాప్రతినిధి పనిచేసి ఒక గూండా ఒక రౌడీలా పోలీసుల ముందు ఆ బ్యారిగేట్స్ అందరినీ తీసి పక్కకేసి దౌర్జన్యంగా ముందుకు పోతున్నారు. ఇది మంచిది కాదు. పోలీసులు ఎవరైనా సరే ఇలాంటి సంఘ విద్రోహ శక్తులు చట్టాన్ని అతిక్రమిస్తే స్పాట్ లోనే రియాక్షన్ ఉండాల్సిన అవసరం ఉంది. అలాంటి వారిని అదుపులో తీసుకొని ఖచ్చితంగా వారి మీద చట్టరీత్యా చర్యలు తీసుకోవాల్సింది. ఆలస్యం చేశారు. ఖచ్చితంగా నాకైతే అనుమానాలు ఉన్నాయి. రేపు నరేంద్ర మోడీ గారు పర్యటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉంది కాబట్టి ఇలాంటి దౌర్జన్యాలు చేసి ఆంధ్రప్రదేశ్ లో శాంతి భద్రతలు విఘాతం కలిగించే దిశగా జగన్మోహన్ రెడ్డి ప్లాన్ వేశారని చెప్పి నాకు అనిపిస్తుంది. కాబట్టి మేము సమర్థంగా వీటన్నిటి తిప్పికొట్టగలం. రాబో రోజుల్లో ఇప్పటికే జగన్మోహన్ రెడ్డి చుట్టూ ఉన్నట్టు కోటరీ ముఖ్యమంత్రి కార్యాలయంలో పనిచేసే అధికారులు కానీ ఆయన చుట్టూ ఉన్నటువంటి అధికారులు కానీ ఆయన నమ్మి ఆయన భుజాలు మోసినట్టు ఐపీఎస్ ఐఏఎస్లు కానీ ఆయనతో పాటు నడిచినట్టు ఎమ్మెల్యేలు మంత్రులు కానీ ఈరోజు అందరూ ఆయన 16 నెలలు ఎక్కడి నుంచి వచ్చారో అక్కడికి వెళ్ళారు. రాబో రోజుల్లో ఖచ్చితంగా ఇంకా ఆ ప్రభుత్వంలో ఎవరెవరు అవినీతి అన్యాయాలు చేస్తారో అందరినీ జైలుకి పంపిస్తారు. సార్, టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది కానీ పోలీస్ వ్యవస్థ కానీ కొంతమంది రెవెన్యూ సిబ్బంది కానీ అధికారులందరూ కూడా అంటే ఏదైతే గతంలో వైసీపీ ప్రభుత్వాలు ఏదైతే చేశారో అదే విధంగా కొంతమంది పోలీసులు కానీ రెవెన్యూ అధికారులు కానీ ఎంప్లాయీస్ కూడా అదే విధంగా చేస్తున్నారు అనేది ఒక ఆఫ్ ద రికార్డ్ ఉంచాలి. ఇంకోటి అంటే మన జగన్మోహన్ రెడ్డి పొదిలికి వచ్చినప్పుడు కూడా అంబటి రాంబాబు అనే అతను డిఎస్పీ మీద కూడా ఆ రోజు చాలా దురుసుగా ప్రవర్తించిన పరిస్థితి మనం మీడియాలో చూసాం. అయితే ఆ రోజు కూడా అంబటి రాంబాబు మీద చర్యలు తీసుకోలేదు. అది చర్యలు తీసుకోకపోతే మళ్ళీ ఈ రోజు మళ్ళీ అంబటి రాంబాబు ఇలా చేసింది అనుకుంటారు. ఖచ్చితంగా కఠినమైన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. XYZ ఎవరైనా సరే చట్టాన్ని అతిక్రమిస్తే ఏ పార్టీ వాళ్ళైనా సరే పోలీసులు తమకున్నట్టు అధికారాన్ని ఉపయోగించాల్సిన అవసరం ఉంది. కాబట్టి పోలీసులు ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు. మీ చట్ట పరిధిలో చట్టరీత్యా ఏమేం చేయాలో మీరు ఖచ్చితంగా చేయండి. దానికి రాష్ట్ర ప్రభుత్వం సంపూర్ణ మద్దతు ఉంటుంది. మేము జగన్మోహన్ రెడ్డి గారి మాదిరిగా ఒక దుర్మార్గపు పరిపాలన మేము అందించట్లేదు. ఇండియన్ పోలీస్ సర్వీస్ ని ఇండియన్ పొలిటికల్ సర్వీస్ గా మేము మార్చుకోలేదు. ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ ని మేము అధికార పార్టీ సర్వీస్ గా మార్చుకోలేదు. వారికి పూర్తి స్వేచ్ఛనిచ్చాం పోలీసులకి, రెవెన్యూ యంత్రాంగానికి. కానీ ఇప్పటికీ ఎవరన్నా వైసీపీ వాసన కానీ ఎవరన్నా ఉంటే వారి మీద ఖచ్చితంగా రాబోయే రోజుల్లో వాళ్ళని బదిలీ చేసే ప్రయత్నం మేము చేస్తాం. కొంతమంది ఎమ్మెల్యేలు కానీ మాజీ మంత్రులు కానీ పార్టీ ఏదైతే రాజకీయంగా ఎదుర్కోలేకనే కూటమి ప్రభుత్వం వాళ్ళని కట్టడి చేసేందుకు కూడా అరెస్ట్ చేస్తుందని చెప్పి కూడా ఈ రీసెంట్ గా కొంతమంది మంత్రులు మాట్లాడే పరిస్థితి, మాజీ మంత్రులు మాట్లాడే పరిస్థితి. పూర్తి ఆధారాలతో వారు చేసిన అవినీతి అక్రమాలని పూర్తి ఆధారాలతో మా ఎన్డీఏ కూటమి
వారి మీద చట్టరీత్యా మేము చర్యలు తీసుకుంటున్నాం. కాబట్టి ఒకవేళ తప్పు చేయలేదంటే కోర్టులో బెయిల్ వచ్చి ఉండేది. మా దగ్గర ఆధారం ఉన్నాయి కాబట్టి మేము అరెస్ట్ చేసిన వెంటనే వారు జైలుకి వెళ్తున్నారు. ఇదే మా పరిపాలనకి నిదర్శనం. కూటమి ప్రభుత్వం అధికారులు వచ్చి సంవత్సరం అయింది. సంవత్సరంలో కూడా కూటమి ప్రభుత్వం ఏదైతే ప్రజలకి మాయమాటలు చెప్పి అన్ని ఇస్తామని చెప్పి అధికారంలోకి వచ్చింది. సంవత్సరం అయినా ఒక్క సంక్షేమ పథకాన్ని కూడా అమలు చేయలేదని చెప్పి కూడా నిన్న మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నిన్న మీడియా సమావేశంలో మాట్లాడే పరిస్థితి. ఏదైతే మీ ఇంటికి ఎవరైనా కూటమి నాయకులు ఎవరైనా వస్తే వాళ్ళని నిలదీయండి, మేము మీకు అండగా ఉంటామని చెప్పిన పరిస్థితి కూడా నేను మీడియాలో మాట్లాడుతుంది. పూర్తిగా అసత్య అబద్ధపు మాటల్ని జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతున్నారు. మేము ఏదైతే ఎన్నికల ప్రచారంలో ఇచ్చామో మొన్ననే తల్లికి వందనం, అలాగే ఆర్టీసీ బస్సు ఇది కూడా August 15 నుంచి మేము మొదలు పెడుతున్నాం. సంక్షేమ పథకాలు కూడా వారికి మేము ఇవ్వడం జరిగింది. అసలు జగన్మోహన్ రెడ్డి చేసినట్టు విధ్వంసం నుంచి గాడి మీద పెట్టడానికి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వాన్ని గాడి మీద పెట్టడానికి మాకు 7 ఏళ్ళు పట్టింది. కాబట్టి మేము ఇచ్చినట్టు ప్రతి మాటకి కట్టుబడి ఉన్నాం. ప్రజలకు ఇచ్చినటువంటి మాటని మేము కట్టుబడి ఆ విధంగానే మేము ముందుకు పోతామే తప్ప జగన్మోహన్ రెడ్డికి మారిగా నవరత్నాల పేరుతో నకిలీ రత్నాలు ఇచ్చి ప్రజలు మోసం చేసే ప్రసక్తి మార్పు లేదు. చివరిగా సార్, 2027లో జమిలి ఎన్నికలు వస్తే వైసీపీ ప్రభుత్వం భారీ మెజార్టీతో గెలుస్తుంది. ఆ దిశగా ఈ రోజు ఏదైతే జగన్మోహన్ రెడ్డి కానీ ఏ యాత్ర పోయినా ఏ కార్యక్రమానికి వెళ్ళినా జనాల్ని ఎక్కువ మొబిలైజేషన్ చేసుకోగలుగుతున్నారు. ఆ దిశగా వెళ్ళేదానికి ఇలా చేస్తున్నారు అంటారా? అసలు జమిలి ఎన్నికలు వస్తాయంటారా? అసలు జమిలి ఎన్నికలకు వచ్చే ప్రసక్తి లేదు. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా సరే జగన్మోహన్ రెడ్డి పార్టీ, వైసీపీ పార్టీ ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు ఆ ఫ్యాన్ గుర్తు రెక్కలు ఇంచివేయడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి శేష జీవితం అంతా ఖచ్చితంగా ఓదార్పు యాత్రలకే పరిమితమైపోతారు తప్ప వారి జీవితంలో జైత్య యాత్రలు, విజయోత్సవాలు, సంబరాలు ఉండే ప్రసక్తే లేదు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు జగన్మోహన్ రెడ్డి 2019లో చేసినట్టు విధ్వంసం నుంచి ఇప్పటికే భయపడిపోయారు. కేవలం 11 స్థానాలు ఇచ్చింది కూడా ఎందుకు అని చెప్పి ఇప్పుడు ఆలోచిస్తున్నారు. ఎప్పుడు ఎన్నికలు పెట్టినా సరే జగన్మోహన్ రెడ్డి పార్టీకి, జగన్మోహన్ రెడ్డికి గట్టిగా బుద్ధి చెప్పేదానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు సిద్ధంగా ఉన్నారు. ఇది ఇక్కడ భానుప్రకాష్ రెడ్డి గారు ఒకటే చెప్తున్నారు. రాష్ట్రంలో ఏదైతే గత వైసీపీ పరిధిలో రాక్షస పాలన సాగింది, అయితే రాక్షస పాలన పూర్తయిన తర్వాత 1 year అయిన సందర్భంగా ఏదైతే ఉమ్మడి ప్రభుత్వం ఏదైతే హామీలు ఇచ్చిందో ప్రతి హామీని కూడా నెరవేర్చామో. అయితే ఏదైతే మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నిన్న మీడియాలో మాట్లాడిన మాటలు కూడా భానుప్రకాష్ రెడ్డి గారు తీవ్రంగా తప్పుపట్టారు. అయితే మనం చూసినట్టయితే గతంలో ఏదైనా ఒక బీజేపీ వాళ్ళు కానీ ఒక టీడీపీ వాళ్ళు కానీ ఏ నాయకులైనా కానీ బయటికి రావాలంటే వాళ్ళకి పర్మిషన్ కూడా ఇచ్చేవాళ్ళు కాదు. అయితే ఏ ఒక్కరు కూడా ఏదైనా ధర్నాలు ర్యాలీలు చేస్తామంటే ముందుగానే 2 రోజులు ముందుగానే వాళ్ళని అవసరం చేసే పరిస్థితి ఉండేది. అయితే ఈ రోజు టీడీపీ ఉమ్మడి ప్రభుత్వం అధికారులు వచ్చిన తర్వాత ఎవరికి వాళ్ళకి స్వేచ్ఛ ఇచ్చి ఏ రోజు ధర్నాలు కానీ ర్యాలీలు కానీ చేసుకునే పరిస్థితి ఇప్పుడు అటు ముఖ్యమంత్రి చంద్రబాబు గారు ఇచ్చారు. అయితే అలాంటి ఎవరిని కూడా అణిసివేసే ధోరణి కూడా టీడీపీ మా ఉమ్మడి ప్రభుత్వం లేదని కూడా చెప్పిన పరిస్థితి. ఎన్ఎల్ఏ బీజేపీ పార్టీ కార్యాలయం నుంచి నెల్లూరు. ఇంజనీరింగ్ విద్యపై అప్పటికీ ఇప్పటికీ ఎప్పటికీ చెరిగిపోని ముద్ర వేసిన ఏకైక విద్యా సంస్థ నారాయణ. రేపటి ప్రపంచాన్ని శాసించబోతున్న AI టెక్నాలజీని అందిపుచ్చుకొని విద్యారంగంలో వస్తున్న మార్పులకు అనుగుణంగా విద్యా విధానాన్ని మార్చుకుంటూ విద్యార్థుల్లో మేధోశక్తిని పెంపొందించేందుకు ప్రత్యేకమైన ప్రణాళికతో కోర్సులను అందిస్తున్న అపూర్వ విద్యా సంస్థ నారాయణ. నాక్ మరియు NBA గుర్తింపు పొంది 27 సంవత్సరాల అనుభవంతో అత్యున్నత ప్రమాణాలతో ఇంజనీరింగ్ విద్యకు సరికొత్త దిశ చూపుతున్నాయి నారాయణ ఇంజనీరింగ్ కళాశాలలు. అండర్ గ్రాడ్యుయేషన్ మరియు పోస్ట్ గ్రాడ్యుయేషన్ కోర్సులను అటానమస్ కరికులం ఆధారంగా అందిస్తూ 2024-25 విద్యా సంవత్సరంలో 50కి పైగా MNC కంపెనీలలో 600కు పైగా ఉద్యోగ అవకాశాలు పొంది మరియు వాటిలో అత్యధిక ప్యాకేజ్ 12 lakhs per annum సాధించిన ఘనత నారాయణదే. AICTE ద్వారా గుర్తింపు పొందిన ఐడియా ల్యాబ్స్, డ్రోన్స్, 3D ప్రింటర్, జూనిపర్ నెట్వర్క్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్, రోబోటిక్స్, IoT సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ల్యాబ్లు కలవు. అడ్మిషన్లకై సంప్రదించండి. నారాయణ ఇంజనీరింగ్ కళాశాలలు నెల్లూరు మరియు గూడూరు.